హాయ్ అండి అందరికీ. అక్బర్ పాదుషాలండి. స్వీట్ షాప్ స్టైల్లో భలే ఉన్నాయండి, భలే టేస్టీగా ఉన్నాయి. ఒక కప్ మైదా, 1/4 బేకింగ్ సోడా, 1/4 సోడా ఉప్పు, 2 స్పూన్లు నెయ్యి. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా ఉండాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టి కప్పున్నర షుగరు, 1/2 కప్పు వాటర్ పోసుకొని ఇప్పుడు కొంచెం గట్టి పాకం రావాలండి. తీగ కొంచెం గట్టిగా రావాలి, ఆరాలండి ఈ పాకం అనేది. ఇవన్నీ చేసుకునేటప్పుడు కారిపోతుందండి. అన్నీ ఒకే సైజులో రావాలంటే అలా చేసుకోవాలండి మొత్తం కూడా. ఇప్పుడు గులాబ్ జామ్ ఉండల్లాగా కాకుండా మధ్యలో కదలకుండా చుట్టూ కూడా అట్లా చేసుకుంటే పొరలు పొరలుగా వస్తాయండి. 2 చేతులు మధ్యలో పెట్టుకుని అట్లా అలా రౌండ్గా అలా చుట్టుకుంటే మధ్యలో కదలకుండా చుట్టుకోవాలండి. పొరలు పొరలుగా బాగా వస్తాయండి లూజుగా. పాకం బాగా పీల్చుకుంటుంది. ఇప్పుడు నిమ్మరసం 2 బొట్లు వేసుకున్నానండి. టేస్టీగా ఉంటుంది, పైగా వైట్గా కూడా ఉంటాయండి. ఆయిల్ బాగా కాగకుండానే వేసుకోవాలండి, నిదానంగా తేలుతాయండి. చూడండి స్లోగా తేలుతున్నాయి. గరిటె పెట్టకూడదండి ముందు కొంచెం తేలే వరకు కూడా. చివరిలోనే పెట్టాలండి, పెట్టాల్సిన అవసరం ఉండదు. లైట్ గోల్డెన్ కలర్ వస్తుందండి. చూడండి ఈ కలర్ వస్తే చాలండి. డైరెక్ట్గా పాకంలో వేసేసుకోవటమేనండి. ఒక్కొక్కటి అలా పెట్టుకోవాలండి. లూజ్ పాకం కాదండి, కొంచెం చిక్కగానే వస్తుంది, గట్టి తీగ. స్వీట్ షాప్ స్టైల్లో వచ్చాయండి, భలే టేస్టీగా ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.